జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల ధర్మపురి ప్రాంతాల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు లగచర్ల రైతులపై దాడికి అలాగే వారిని జైల్లో ఉంచడాన్ని నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అలాగే వినతి పత్రం కూడా సమర్పించారు. తక్షణమే రైతులను అరెస్ట్ అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కోరారు. రైతులపైన కక్ష కట్టి కాంగ్రెస్ సర్కారు ఈ విధంగా వ్యవహరించడము అవమానీయమైనటువంటి ఘటన అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మరొక వార్త, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక నిరసన దీక్ష 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ మరో రీతిలో వినూతనంగా నిరసన తెలిపారు. బతుకమ్మ పేర్చి అక్కడే దీక్షా స్థలంలోనే బతుకమ్మ పేర్చి ఆడిపాడి తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు తమకు తక్షణమే పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. వీరికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంఘీభావం ప్రకటించారు. మొత్తంగా 8వ రోజు కొనసాగుతుండగా రోజొక రూపంలో వీరి దీక్ష అయితే కొనసాగుతుంది. మరొక వార్త, మెట్పల్లి మండలంలో వెల్లులలో ఉన్నటువంటి ప్రముఖ ఎల్లమ్మ దేవాలయము ఎండోమెంట్కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇటీవల వరుసగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే గ్రామస్తులు. ఈ క్రమంలో ఇవాళ అక్కడికి వచ్చినటువంటి ఎండోమెంట్ అధికారులను స్థానిక గ్రామస్తులు అడ్డుకొని ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోవాలి, ఎండోమెంట్ పరిధిలోకి తమ దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తే సహించేది లేదంటూ అక్కడ వారంతా బైఠాయించి వారిని అధికారులను అడ్డుకున్నారు. అప్పటికే పోలీసులు నచ్చజెప్పి ప్రభుత్వానికి తాము నివేదిక ఇస్తామని ఇటు అధికారులు అలాగే పోలీసులు చెప్పడంతో వారు శాంతించారు. మరి ఎండోమెంట్ అధికారులు వర్సెస్ గ్రామస్తులకు మధ్య ముదురుతున్న వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే లగచెర్లలో రైతులపైన పెట్టినటువంటి అక్రమ కేసులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గోదావరికి అని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆయన వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగచెర్లకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ లగచెర్ల రైతులపైన అక్రమ కేసులు దారుణం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతూ వెంటనే లగచెర్ల రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేసి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అలాగే మంతని పట్టణ కేంద్రం బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ లగచెర్ల రైతులపైన అక్రమ దాడులు అక్రమ కేసులు రాజ్యాంగాన్ని కూలి చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి రైతులందరూ కూడా వెంటనే విడుదల చేసి రైతులకు క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అలాగే పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లగచెర్ల రైతుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి, రైతులకు సంఖ్యలు వేయడం ఏంటి, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులను ఈ విధంగా హింసించడం కాంగ్రెస్ పాలనలోనే కొనసాగుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే రైతులను బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే సింగరేణి కారుణ్య నియామకాలు మారుపేర్లతో ఉన్నటువంటి డిపెండెంట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సీఎండీని కలవడానికి వెళ్తున్నటువంటి డిపెండెంట్లను గోదావరికని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ముందస్తు అరెస్ట్ చేసి గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగినటువంటి సీఎం సభలో కూడా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి హామీ రాలేదు, ఎలాంటి స్పష్టత రాని కారణంగా సీఎండీని కలవడానికి వెళ్తున్న నేపథ్యంలో ఇలా ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి, ఇటు సింగరేణి సంస్థ అన్యాయం చేసింది, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ఉద్యోగం రాక మా తల్లిదండ్రులకు రావాల్సిన బెనిఫిట్స్ రాక ఆర్థిక ఇబ్బందులు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంచాన్పల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యం తరలిస్తున్నటువంటి లారీని స్థానిక యువకులు అడ్డుకోవడం జరిగింది. లారీలో తరలిస్తున్నటువంటి సుమారు 290 క్వింటాల ధాన్యం ఉన్నట్లుగా యువకులు చెప్తున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులకు అలాగే సివిల్ సప్లై అధికారులకు యువకులు సమాచారం ఇచ్చారు. సివిల్ సప్లై డీటీ రాజేందర్ సంఘటన స్థలాన్ని చేరుకొని లారీని స్వాధీనం చేసుకొని పుత్కపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగిందంటూ ఆయన రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి దోషులకు కఠినమైన చర్యలు విధిస్తామంటూ కూడా రాజేందర్ వెల్లడించారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్ల నిరసన కొనసాగుతుంది. తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఈరోజు పెద్దపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన కూడల వద్ద కూడా ఈ బస్సు యాత్ర ప్రదర్శన చేస్తూ ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా వారు హెచ్చరించారు. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీన పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి మా యొక్క సమస్య ఉధృతిని తెలియజేస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ను ఒక్కసారిగా తనిఖీ చేశారు కలెక్టర్ ఎం హనుమంతరావు. అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం చూసి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించకపోవడం, విద్యార్థుల చేత పనులు చేయించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ రమేష్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రిన్సిపాల్ కూడా షాక్ నోటీసులు అందజేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు మెనూ అందించాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్, హాస్టల్ కేర్ టేకరు, ప్రిన్సిపాల్ ఏది కూడా పట్టించుకోకుండా మెనూ పాటించకుండా విద్యార్థులకు సరైన భోజనం పెట్టకపోవడంతో కలెక్టర్ ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ టేకర్ని సస్పెండ్ చేశారు. అక్కడ వంట ఉన్నటువంటి ఏజెన్సీని కూడా అప్పటికప్పుడు కూడా మార్చడం జరిగింది. ఇక ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే అన్ని హాస్టల్ వార్డెన్లకు అదేవిధంగా అందరూ కేర్ టేకర్లకు కూడా ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రభుత్వ ఆదేశాల కనుక ఎప్పటికప్పుడు విద్యార్థులకు మెనూ అందించాలని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఒక్కసారిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు వ్యక్తమయ్యాయి. లగచర్ల ఘటనలో రైతులకు సంఖ్యలు వేసి వారిని హింసిస్తున్నటువంటి కార్యక్రమానికి నిరసనగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు తెలిపారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుంత మహేందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ఒక్కసారిగా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ గిరిజనులపైన కక్ష తీర్చుకుంటా ఉంది, రైతులకు బేడీలు వేసి ఒక ఉగ్రవాదులను చూసినట్టుగా చూస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను చేశాం. రాజ్యాంగాన్ని కాపాడాలి, ఇప్పటికైనా సరే లగచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి రైతులందరినీ కూడా విడుదల చేయాలని కూడా గొంగిడి సుంత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు తెలిపారు. లగచర్ల ఘటనలో రైతులను అరెస్ట్ చేసి వారికి గుండె నొప్పి వస్తుందంటూ కూడా వారికి చేతులకు బేడీలు వేసి ప్రభుత్వం వారిని హింసిస్తుందంటూ ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి, నకరికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య, మిర్యాలగూడలో అదేవిధంగా నల్లమోతు భాస్కరరావు, మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆయా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని లగచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి గిరిజనులను, రైతులను వెంటనే విడుదల చేయాలి, వారి చేతులకు బేడీలు వేసి వేధించినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి, వారికి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే లగచర్ల ఘటనలో రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగాయి. మంచిర్యాల, చెన్నూరు, జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమ నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సామూహిక సంకల్ప ప్రతిజ్ఞ చేశారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలంటూ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గోదావరి వద్ద మొసలిపిల్ల కలకలం సృష్టించింది. చేపల కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన వలలో మొసలిపిల్ల చిక్కుకోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు మత్స్యకారులు. మొసలిపిల్లను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఆ మొసలిపిల్లను వదిలేశారు. కొమ్రమీమాసోబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే జిల్లాలో లగచెర్ల ఘటనలో రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళనలు చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమ నిరసన తెలిపారు. కాగజ్ నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కొమ్రమీమాసోబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ క్రీడా మైదానంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఫిట్నెస్ను పెంపొందిస్తాయని, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని ప్రోత్సహించాలని అన్నారు. లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా దద్దరిల్లిపోయింది. ఇవాళ ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మదిరలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు పాల్గొన్నారు. అట్లాగే ఇల్లందులో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, దిండిగల్ రాజేందర్తో పాటు కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అట్లాగే అశ్వరావుపేట మండల కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేయాలని, గిరిజన రైతులకు చేసినటువంటి అన్యాయాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ గుండెపోటు వచ్చినటువంటి ఒక రైతుని చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చినటువంటి ఘటన కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖండించాయి. అనేక చోట్ల ఆందోళనలు చేపట్టినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. ఖమ్మం దానవాయిగూడెం బీసీ గురుకుల హాస్టల్లో ఒక దారుణం వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్నటువంటి లక్ష్మీ భవానీ కీర్తన్ అనే విద్యార్థికి మార్చి నెల నుంచి నవంబర్ వరకు 15 సార్లు ఎలుక కరిచినట్లుగా చెప్తా ఉన్నారు. ఆమె ప్రస్తుతం అపస్మారక స్థితిలో వచ్చి ఖమ్మం మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అమ్మాయి నిలకడగా ఉందని ఆరోగ్యం చెప్తా ఉన్నారు. 15 సార్లు ఆ పాపకు రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల న్యూరో సంబంధిత సమస్య వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కోలుకుంటా ఉంది. అయితే 2 కాళ్ళు చచ్చుబడిపోయినట్టు చెప్తున్నారు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మమతా ఆసుపత్రిలో అమ్మాయి చికిత్స పొందుతుంది. ఈ అంశాన్ని అటు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఖండించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఉచిత వైద్యం చేసేందుకు మమతా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి వైద్యులు ముందుకొచ్చారు. సత్తుపల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఓ మహిళ గత రాత్రి చనిపోయింది. పెనుబల్లి ఎస్సీ కాలనీకి చెందినటువంటి కనకమ్మ 40 ఏళ్ల వయసున్నటువంటి కనకమ్మ అనే ఓ మహిళ గర్భాశయంలో వచ్చినటువంటి గడ్డలు తొలగించుకునేందుకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించగా అక్కడ వైద్యం వికటించి ఆమె చనిపోయిందంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గత అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. అయితే గుట్టుచాపుడు కాకుండా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు, కొంతమంది పెద్దలు పంచాయతీ నిర్వహించి 5 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళన విరమించి వెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు. ఇదే ఆసుపత్రిలో గత 3-4 నెలల కాలంలో 5గురికి పైగా మహిళలు రకరకాల కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు. చనిపోయిన మహిళల కుటుంబాలకు అంతో ఇంతో ఇచ్చి ముట్టజెప్పి పక్కకు తప్పుకుంటున్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని సత్తుపల్లి వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లగచర్ల రైతు బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తెల్కపల్లి, నాగర్ కర్నూలు, బిజ్నపల్లి, తాడూరు, తిమ్మాజిపేట అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి వినతి పత్రాలు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి పట్ల నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తితో పాటు వెల్దండ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మానకపోతే ప్రజల పక్షాన రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కల్వకుర్తి వెల్దండలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు. లగచర్లలో రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను బేషరతుగా వదిలిపెట్టాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతులతో పాటు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కల్వకుర్తి వెల్దండలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు స్థానిక మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి కొల్లాపూర్ నియోజకవర్గంలో కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమాన్ని గురుస్వాముల ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అభిషేకం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి అయ్యప్ప దేవాలయంలో కనిపించింది. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ వేసి బేడీలు వేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతి కిరణ్తో పాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠలరావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అటు కామారెడ్డి జిల్లాలో కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాలు అందజేశారు. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసి బేడీలు వేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులతో పాటు ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయానికి అద్దె చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవన యజమాని తాళం వేశారు. గత సంవత్సర కాలం నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవన యజమాని తాళం వేశారు. దీంతో రోజువారీ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలో కంది రైతులు ఆందోళన చేపట్టారు. నారాయణపేట హైదరాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దళారులు మార్కెట్ అధికారులు కుమ్మక్కై ఒక్క రోజులోనే 2,000 రూపాయల ధర తగ్గించారంటున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన ధర చెల్లించి కొనుగోలు చేయాలని, లేకపోతే నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 8వ రోజు కొనసాగుతుంది. రోజుకో విధంగా ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ టీటీడీ కళ్యాణ మండపం నుండి ఎల్లమ్మ గుడి వరకు బోనమెత్తి ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. ఉద్యోగుల సమ్మెకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన మద్దతును తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ గాలి కొదిలిసిందని ఆయన విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా లగచర్ల గిరిజన రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. భూత్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి వినతి పత్రం అందజేశారు. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వము భూసేకరణ రైతులను మెప్పించి చేయాలని, ఇలా అక్రమ కేసులు నిర్బంధాలతో చేయొద్దన్నారు. వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులు కొట్టేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా లగచర్ల గిరిజన రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే లగచర్ల గిరిజన రైతులపై ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలలో, జిల్లా నియోజకవర్గం కేంద్రాలలో, అలాగే రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ సమ్మెలో భాగంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్టు సిఆర్టీలు తెలిపారు. తమకు గత 6 నెలలుగా ప్రభుత్వం వేతనాలు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని, తమ సమస్యలను పరిష్కరించాలని, అలాగే తమ డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా సిఆర్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు గత 6 నెలలుగా బకాయిగా ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, అలాగే తమ డిమాండ్లను సైతం పరిష్కరించాలని ఈ సందర్భంగా సిఆర్టీలు డిమాండ్ చేశారు. అలాగే నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. ముదోల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించారు. బైన్సా పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు గాదె విలాస్, లోలం శ్యామ్ సుందర్, అలాగే డాక్టర్ కొమరావర్ కిరణ్ పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. లగచర్ల బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి వినతి పత్రం సమర్పించి లగచర్ల బాధితుల్ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో కూడా ఈ నిరసనలు కొనసాగాయి. మెదక్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి లగచర్ల బాధితుల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు.